హాయ్! అందరూ ఎలా ఉన్నారు? 2 డేస్ బ్యాకే కౌన్సెలింగ్ రిజల్ట్స్ అయ్యి వచ్చాయి. సీట్ అలాట్‌మెంట్ అది ఎక్కడయిందనేదొచ్చాయి. సో, చాలామంది నన్ను అడుగుతున్నారు, ఆదిత్య కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ బానే వస్తాయా? ఇంకా కాలేజ్ ఫీజ్ కాకుండా ఎక్స్‌ట్రా ఏమన్నా ఫీ పే చేయాలా అని అడుగుతున్నారు. హాస్టల్ గురించి గానీ, హాస్టల్ ఫీజ్ సెపరేటా? మెస్ ఫీజ్ సెపరేటా అని. నేనన్నీ ఈ వీడియోలో డీటెయిల్‌గా, క్లియర్‌గా చెప్తాను. ఓకే. మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియో. మీకు ఫస్ట్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వస్తది కదా! సీట్ ఎక్కడ అలాట్ అయిందని. ఆ కిందే మీకు ఫీ ఎంత పే చేయాలో వస్తది. అంటే ఫీ రియంబర్స్‌మెంట్ అది ఉంటే గనక మీకు ఫీ ఏం పే చేయక్కర్లేదు కాలేజ్‌కి. ఎక్స్‌ట్రా ఫీజెస్ అని అడుగుతున్నారు. ఎక్స్‌ట్రా ఫీజెస్ అయితే ఏమి ఉండదు. కాలేజ్ వాళ్ళే మనకు ట్రైనింగ్ ఇస్తారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించినవి అవి నేర్పిస్తారు కొన్ని స్కిల్స్ అవిని. దానికైతే 15,000 చార్జ్ చేస్తారనమాట. 15,000 కట్టాలి మనం ఇయర్‌కి. అంటే మొత్తం అంతా ఒకేసారి కట్టక్కర్లేదు. ఆ 15,000ని ఇయర్‌కి 2 సెమ్స్ కదా! ఒక సెమ్‌కి 7,500 ఇంకొక సెమ్‌కి 7,500 అంటే మాకైతే ఫీ స్ట్రక్చర్ అలా ఉండేది 15,000 ఇప్పుడేమన్నా పెంచి ఉండొచ్చేమో నాకు తెలీదు. అది స్పెషల్ ఫీ అంటారు దాన్ని. అది 15,000 కట్టాలి కాలేజ్‌కి. ఇంకా కాలేజ్‌కి అది కాకుండా మీరు బస్ అయితే ట్రాన్స్‌పోర్ట్ బస్ ఫీస్ పే చేయాలి. హాస్టల్ అయితే హాస్టల్ ఫీ పే చేయాలనమాట. ఇంకొకటి సెమిస్టర్ ఫీస్ మనమే కట్టుకోవాలి. అది 1,500, 1,200-1,500 ఎంతో ఉంటది. సెమ్‌కి ఆ ఫీజు మనమే కట్టాలి ఎగ్జామ్‌కి. ఇంకొకటి హాస్టల్ ఇప్పుడు. హాస్టల్ ఫీ వచ్చేసి 95,000 నుండి 1,00,000 వరకు ఉండొచ్చు పవర్ చార్జెస్ కాకుండా. నాన్ ఏసీకి. ఏసీ అయితే ఇంకొక 10,000 డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆ ఫీస్ కాకుండా కరెంట్ బిల్ మనమే పే చేసుకోవాలి హాస్టల్‌లో. ఇంకా మెస్‌కి సెపరేట్‌గా ఫీస్ గానీ, లేదంటే హాస్టల్‌కి సెపరేట్ ఏం కాదు. ఆ 95,000లోనే మొత్తం అంతా ఇంక్లూడ్ అవుతది. ఇంకొకటి వచ్చేసి దోబి అనమాట. మనకి బట్టలు వాషింగ్ ఇవ్వాలి మనం హాస్టల్‌లో. దానికి 4,000 అనమాట. అంటే దాంట్లో కూడా మళ్ళీ ఉంటాయి మోడ్స్. మనకి ఓన్లీ యూనిఫార్మ్స్ ఐరన్ కావాలి అని అనుకుంటే 4,000 అని. మొత్తం మనం వేసిన బట్టలన్నీ కూడా ఐరన్ కావాలి అని అంటే ఇంకో 500 ఎక్స్‌ట్రా అలా ఉంటాయి దాంట్లో. అయన్నీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. జాయినింగ్ అయినప్పుడు వాళ్ళు అక్కడ అడుగుతారు. వాళ్ళు డీటెయిల్‌గా చెప్తారు మీకు. మీరు డీటెయిల్‌గా అడగొచ్చు. సో, ధోబీ దగ్గరైతే అది మ్యాండేటరీ ఖచ్చితంగా కట్టాలి. 4,000 మనకి అంటే ఆ 95,000 95 నుండి 1,00,000 మధ్యలో ఉండొచ్చు. నాకు కరెక్ట్‌గా తెలీదు ఎగ్జాక్ట్‌గా. సో, మీరు మొత్తం ఆ ఇయర్‌కి ఫీజ్ అంతా కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. అది సెమ్స్ మళ్ళీ పార్టిషన్ చేసుకొని మనం ఒక సెమ్‌కి అంటే ఇప్పుడు 80,000 అనుకో మొత్తం ఫీజు 40,000 ఒక సెమ్‌కి, ఇంకో 40,000 ఒక సెమ్‌కి అలా కట్టుకోవచ్చు. ధోబీకి మాత్రం మొత్తం ఇయర్‌కంతా 4,000 అంటే 4,000 పే చేస్తే సరిపోద్ది. మళ్ళీ సెపరేట్‌గా ఏముండదు. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి ఏంటంటే హాస్టల్‌లో 15 డేస్‌కి ఒకసారి ఔటింగ్ ఉంటది. వాళ్ళే కాలేజ్ బసెస్‌లోనే కాకినాడ తీసుకెళ్తారు. మార్నింగ్ 10 నుండి 1 వరకు ఉంటదండి ఔటింగ్. మనం జాగ్రత్తగా చాలా సేఫ్‌గా తీసుకెళ్ళి చాలా సేఫ్‌గానే తీసుకొస్తారు. మీరు జాయిన్ చేసినప్పుడు మీ పేరెంట్స్‌ని అడుగుతారు వాళ్ళు. ఔటింగ్ ఇలా ఉంటది. పర్మిషన్ మీ పేరెంట్స్ ఓకే అని చెప్తేనే అక్కడ మీ లిస్ట్‌లో యాడ్ చేస్తారనమాట. మీ పేరెంట్స్ నో చెప్తే మీకు ఔటింగ్ అది ఉండదు. 4 ఇయర్స్ కూడా ఔటింగ్ లేకుండానే ఉండాలి. ఇప్పుడు మెస్ ఫుడ్ అది బానే ఉంటదండి. పర్వాలేదు ఇంక అడ్జస్ట్ అయిపోవాలి. మరీ అంత తీసి పడేసేలా ఏముండదు. తినచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అదిని చాలా బావుంటది. ఇడ్లీ అయితే కామన్‌గా ఉంటది. ఇడ్లీతో పాటు ఇంకొకటి ఏదన్నా స్పెషల్ అంటే చపాతీ గానీ, లేదంటే ఉప్మా గానీ అలా ఏదో ఒకటి పెడతారండి. ఊతప్పం అని, పూరి గానీ అలా. సండే అయితే పూరి ఉంటది. దీంతో పాటు ఎగ్ పెడతారు. ఇంకా బ్రెడ్ అండ్ జామ్ ఉంటది. ఇంకా టీ ఉంటది. పాలుంటాయి. ఇవన్నీ కూడా. మనకు అంటే బూస్ట్ గానీ, కాఫీ కానీ మనమే పట్టుకెళ్ళాలి ఇంటి దగ్గర నుండి. సో, ఫుడ్ అయితే పర్వాలేదు బానే ఉంటదండి. ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ ఉంటాయి 4:30కి. అంటే స్నాక్స్ కూడా బానే పెడతారు. మళ్ళీ ఈవినింగ్ 7కి డిన్నర్ అనమాట. మధ్యాహ్నం లంచ్. అంటే ఇంక మనం కాలేజ్ దగ్గర నుండి మళ్ళీ మెస్‌కి రావాలనమాట భోజనం చేయడానికి. ప్లేట్ అది కూడా మనమే తీసుకొనెళ్ళాలి. అక్కడ మెస్‌లో ఏమి ఉండవు. బానే ఉంటది. పర్వాలేదు వర్త్ అనే చెప్పొచ్చు. మరీ అంత తీసి పడేసేలా ఏమి ఉండదండి ఫుడ్ గురించి. ఒక 2 కర్రీస్ ఉంటాయి. సాంబారు, పప్పు, ఇంకొక ఫ్రై. అండ్ కమింగ్ టు నాన్ వెజ్ వెన్స్‌డే నైట్ ఇంకా సండే నైట్ చికెన్ బిర్యానీ ఉంటది. దాంతో పాటు మళ్ళీ ఎవ్రీ మండే నైట్ డిన్నర్‌లో అయితే ఎగ్ గానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఉంటది. వెజ్ వాళ్ళకైతే పన్నీర్ కర్రీ పెడతారు. వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే మాకు ఇక్కడ వీళ్ళకి వెజ్ ఫ్రైడ్ రైస్ అలా ఉంటదనమాట. ఆల్టర్‌నేట్ అది చూసి పెడతారు. ఏం వరీ అవ్వక్కర్లేదు. రోజు చపాతీ అయితే ఉంటదండి. పర్వాలేదు సర్వైవ్ అయిపోవచ్చు. ఇంకా ఇంకొకటేంటంటే అంబ్రెల్లా ఒకటి తీసుకెళ్ళండి. ఎందుకంటే బ్లాక్ దగ్గర నుండి అదే హాస్టల్ దగ్గర నుంచి మెస్‌కి నడుచుకుంటూ ఎళ్ళాలంటే తడుస్తాను కదా! అంటే నేను ఫేస్ చేశాను ప్రాబ్లమ్. మళ్ళీ 3 మంత్స్ వర్షంలో తడుచుకుంటూ ఎళ్ళడం. అది అంబ్రెల్లా అయితే తీసుకెళ్ళాలి కన్ఫర్మ్‌గా. ఎండైనా తట్టుకోలేము అక్కడ, వానైనా తట్టుకోలేము, ఏది తట్టుకోలేము. అక్కడ అంత దారుణంగా ఉంటది చలి గాని ఏదైనా. అంతే బానే ఉంటదండి. యూ కెన్ జాయిన్. అసలు చెప్పక్కర్లేదు. వస్తాయి ప్లేస్‌మెంట్స్ అవిని. ఇంత రష్యన్ టైమ్‌లో అయినా వాళ్ళు బానే తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంకొకటి హాస్టల్‌లో రూమ్స్ అనేవి ఒక రూమ్‌కి 3 బెడ్స్ అంటే రూమ్‌కి 3 మెంబర్స్ అనమాట. ఒక రూమ్‌కి ఒక చిన్న బాల్కనీ ఉంటది. బాల్కనీలోనే వాష్‌రూమ్ ఉంటదనమాట. సో, ఇంకా అంటే ఒక రూమ్‌కి ఆ వాష్‌రూమ్ అనమాట. 3 మెంబర్స్ ఆ వాష్‌రూమ్ యూజ్ చేసుకుంటారు అంతే. అంటే అడిగారు ఒకళ్ళు వాష్‌రూమ్ గురించి అదిని. అందుకని చెప్తున్నాను. నేను నా దగ్గర ఉన్న కొన్ని పిక్స్ అది నేను దీంట్లో పిన్ చేస్తాను. దీంట్లో పేస్ట్ చేసి ఎడిట్ చేసి పెడతాను మీకు. అంటే కొంచెం అర్థమవుతది కదా! ఎలా ఉంటదని చెప్పేసి. నేను
ఇంకొకటి హాస్టల్‌లో మీరు గనక మనీ ఇన్వెస్ట్ చేయలేము అని అనుకుంటే కాలేజ్‌కి పక్క ఊరనమాట. అంటే 10 మినిట్స్ అంతే ఆటోలో. అక్కడ చాలా పీజీస్ ఉంటాయి. చాలా హాస్టల్స్ ఉంటాయనమాట. గర్ల్స్‌కి, బాయ్స్‌కి కూడా. అక్కడైతే మంత్‌కి 5,000 ఎంతో అనుకుంటా. సో, అక్కడైనా జాయిన్ అవ్వచ్చు. మీరు ఆదిత్యలోనే చదువుకోవాలని అనుకుంటే, ఇక్కడ హాస్టల్‌లో ఇంత పెట్టి చదువుకునేలా లేదు అని అనుకుంటే బయటైనా జాయిన్ అవ్వండి. ఏం పర్వాలేదు. కాకపోతే కొంచెం సెక్యూరిటీ ఉండదు అంతే. అబ్బాయిలకైతే పర్వాలేదులే. ఆళ్ళెక్కడైనా బానే ఉంటారు. ఇక్కడ బయటకొచ్చేయడం వల్ల చాలామంది అడుగుతున్నారు. నేనైతే నాకు తీసి పెట్టే అంత స్కోప్ లేదిప్పుడు. నేను ఇంటికొచ్చేసాను కదా! మళ్ళీ కాలేజ్‌కెళ్ళాలంటే కష్టం. ఒకవేళ సర్టిఫికేట్స్ అది ఎళ్ళినప్పుడైతే నేను తీసి పెడతాను. ఒక 2, 3 డేస్‌లో వెళ్తే గనక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.